నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రి వారాహిదేవి. గురుగారు, ఇప్పుడు మనకి జూలై 15 నుంచి 23 వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. వారాహి అమ్మవారిని కనుక మనం పూజిస్తే నిజంగా ఆవిడిచ్చే అనుగ్రహం ఏదైనా సరే చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. అది నిజంగా నమ్మిన వాళ్ళు కూడా నిజమని చెప్తారు. కానీ వారాహి అమ్మవారికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. పూజ చేసే విధంగా చెయ్యాలి, మీతో అయిన ఇష్టం ఉన్నట్టు మిగతా అలాగా చేస్తే కాదు, కొన్ని నియమాలు ఉంటాయి, అవి అయితేనే చెయ్యండి లేకపోతే చెయ్యకండి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అసలు అమ్మవారిని పూజించడానికి, వారాహి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏంటి గురుగారు నియమాలు? ప్రధానంగా చూసుకుంటే వారాహిదేవి అయిన ప్రధానంగా వారాహి నవరాత్రులంతా కూడా గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు ఇదంతా కూడా ఎవరైతే సిద్ధులు, మంత్రసిద్ధి పొందిన వాళ్ళు, గురోపదేశం పొందిన వాళ్ళు మాత్రమే చేసే గుప్త నవరాత్రులు అంటారు. దీన్నంతా కూడా శ్రీ విద్యా ఉపాసకులు కానీ, అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళంతా కూడా నియమనిష్టలతోటి ప్రధానంతా కూడా అమ్మవారికి అంతా కూడా రాత్రి వేళలో పూజ చేయడం వల్ల విశేషం. నిశిరాత్రి అంటారు దీన్నంతా కూడా. రాత్రి అమ్మవారి సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుందంటే, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల దాకా అమ్మవారు గ్రామ సంచారం చేస్తుంది, దేశ సంచారం చేస్తుంది, జగత్తునంతా కూడా కాపాడుతుంది అని చెప్పేసి. ప్రధానంగా వారాహిదేవి ఏంటిదంటే సైన్యాధ్యక్షురాలు, లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు. దండనాథాయ నమః అనే నామం ఉంటుంది అమ్మవారికి. ప్రోక్తిన్యే నమః. అమ్మవారు విశేషమైన నామాలు చెప్తాను, ఆ నామాలంతా కూడా స్తోత్రం చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారికి అంతా కూడా బ్రహ్మచర్యం పాటించడం ఖచ్చితంగా, బ్రహ్మచర్యం ముఖ్య నియమంగా ఉంటుంది. ఈ అమ్మవారు మాల ఎట్లా వేసుకుని ఉంటారో ఆ మాల వేసుకున్న విధానంగానే పూజా విధానం ఉండాలి. ఎట్లా నార్మల్ చేసుకునే పూజలాగా ఉండకుండా, నిత్యం చేసుకునే పూజలాగా కూడా కొంచెం నియమంగా చేసుకుంటే ఆ ప్రతిఫలం కూడా తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల కూడా సంపూర్ణమైన ఫలితాలు. ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా, భూమిని కొనుక్కోవాలన్నా, భూమిని అమ్మాలన్నా, ఏదన్నా మీకు స్థిరాస్తులు తరతరాలకు వచ్చిన స్థిరాస్తులంతా కూడా కోర్టు కేసులో ఇరుక్కుపోయి ఉన్న, శత్రుబాధలతో శత్రువులంతా కూడా మీ మీదంతా కూడా నరఘోషగా మారుతున్నా, శత్రుబాధల నుంచి బయటపడ్డానన్నా, శత్రువు నివారణ అవ్వాలన్నా, శత్రువులు అనేది శత్రు భావన అనేది లేకుండా ఉండాలన్నా వారాహిదేవి ఆరాధన చేసినట్టు ఎటువంటి ఫలితాలైనా కానీ శీఘ్రంగా ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి ఆరాధనలో విశేషమైన ఫలితాలంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలకి చాలా ఫలితాలు వస్తాయి. ప్రధానంగా కుంకుమార్చనకి అమ్మవారి పెట్టి నైవేద్యం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అమ్మవారికి అంతా కూడా ఏదన్నా కానీ అమ్మవారికి కొంచెం ఘాటు ఎక్కువగా ఇష్టం ఉంటుంది, ఘాటు కారం ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఆ నైవేద్యంలో కూడా తీపి పదార్థాల కన్నా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నైవేద్యం పెట్టాలని చెప్పేసి ఉంటుంది. ఆ పదార్థంలో కొంచెం ఘాటు ఎక్కువ ఉండడం కానీ, లేదు అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాల్లో దాని రుచి ఎక్కువగా ఉండడం అని చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ బాల ఆరాధన కూడా చాలా మంచి ఫలితాలు వస్తుంది. అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా బాలాదేవి ఆరాధన ప్రధానంగా స్త్రీలకంతా కూడా, చిన్నపిల్లలకి అంతా కూడా బాలస్వరూపంగా అలంకరించి అక్కడ ఆరాధన చేసుకోవడం, ఆ బాలస్వరూపంగా ఉన్న స్త్రీలకంతా కూడా, చిన్నపిల్లలకంతా కూడా విశేషమైన పూజ అంతా కూడా ఆచరించుకోవడం, కన్యా పూజ అంటారు దీన్నంతా కూడా, బాలా పూజ అంటారు. ఈ పూజ ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ఎక్కడైనా కానీ దేవాలయంలో గురు సంరక్షణలో మీరంతా కూడా పూజ ఆచరించుకోవడం వల్ల మీరంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. భక్తులకి విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. భూమికి అధిష్టాన దేవత వారాహిదేవి, శత్రుబాధల నుంచి నివారణ అవ్వడానికి వారాహిదేవి. ప్రధానంగా కాశీ క్షేత్రానికంతా కూడా క్షేత్రపరాలు వారాహిదేవి. కాశీ క్షేత్రంలో కూడా కిరాత వారాహి, తర్వాత ఉగ్రవారాహిదేవి ఆరాధన అనేది ఉంటుంది. వారాహిదేవి క్షేత్రం అంతా కూడా భూగృహంలో ఉంటుంది. అక్కడంతా కూడా విశేషం ఏంటిదంటే, ఈయన చెప్పిన విధానంగా కొన్ని గడియలు మాత్రమే దేవాలయం తెరిచి ఉంటుంది. ఆ దేవాలయం తెరిచినప్పుడే చిన్న కన్నం లాంటిది ఉంటుంది అన్నమాట, గూడులాగా ఉంటుంది. కన్నంలో నుంచి అమ్మవారిని చూడాలి. డైరెక్ట్ దర్శనం అనేది ఉండదు. మామూలుగా నార్మల్గా ఉండే దేవాలయం దర్శనం లాగా డైరెక్ట్ దర్శనం ఉండదు. ఆ కన్నంలో నుంచి మాత్రమే చూడాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే ఎక్కడి నుంచో ఒక కొత్త జంట వచ్చింది. ఆ జంట వచ్చినప్పుడు ఏం చేశారట, ఆ యొక్క పూజారిని పర్మిషన్ అడిగి నేనంతా కూడా డైరెక్ట్గా అమ్మవారిని చూడాలనుకుంటున్నారు, మీరు తలుపు తీసి చూపించండి నాకు, అందుకు ఈ కన్నంలో చూపిస్తున్నారంటే, అమ్మవారు బాగా శక్తివంతమైన రూపం అయ్యా,
మేమే చూడడానికి కళ్ళకి గంతలు కట్టుకొని నైవేద్యం పెడతాము, మాకే చూడడానికి భయం చాలదు. అమ్మవారంతా కూడా అష్టభుజాలతోటి ఉగ్రస్వరూపంగా ఉంటారు. ఈ యొక్క మహిష వాహనంగా సింహరూఢంగా ఉంటారు. అమ్మవారంతా కూడా ఉగ్ర రూపంలో ఉంటారు. డైరెక్ట్గా మానవ మాత్రలు ఎవరు కూడా చూడలేరు. ఆ దేవాలయం ఆ రకంగా నిర్మించబడింది. దాని నియమాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. అక్కడంతా కూడా డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరికీ తెలియకుండా ఆ యొక్క క్షణంలో దేవాలయం నుంచి బయటకు రాగానే మృత్యు వాట పట్టడం జరిగింది ఆ భక్తుడంతా. అంత పవర్ఫుల్గా ఉంటుంది డైరెక్ట్గా చూస్తేనే. అది ఇతిహాసం కూడా చరిత్ర కూడా అక్కడ చెప్తూ ఉంటారు. ఎవరు కూడా డైరెక్ట్గా అమ్మవారి చూడకండి, ఆ గోడలో నుంచి మాత్రం చూడండి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అమ్మవారు అంతా కూడా మహాశక్తివంతరాలుగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే ఎంత భక్తిగా అమ్మవారిని కొలుస్తూ ఉంటే అమ్మవారు ఈ యొక్క బిడ్డలనంతా కూడా రక్షిస్తూ ఉంటారు. అందరినీ భక్తులంతా కూడా రక్షిస్తూ ఉంటారు. అమ్మవారి విశేషమైన నామాలు ఉంటాయి. అందరూ కూడా ఈ విశేషమైన నామాలతోటి నామస్మరణ మాత్రం చేస్తే సకల కష్టాల నుంచి విముక్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి కవచాన్ని వినడం మాత్రం చేత భూ సంబంధమైన ఇబ్బందులు కానీ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి శాంతి పూజలు, యజ్ఞ హోమాది కార్యక్రమాలకి చాలా విశేషమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి అయినమా, వార్తాల్యేనమ, సమీ సంగీతాయనమ, సమీశ్వర్యేనమ, దండనాథాయనమ, ప్రోక్తిన్యేనమ, ఆజ్ఞాచక్రేశ్వర్యేనమ. ఈ నామాలతో ప్రతినిత్యం కూడా స్తోత్రం చేసుకోవడం వల్ల, వారాహిదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఐం గ్లోమై వారాహిదేవ్యే నమః. అలాగే గురుగారు ఇంకొక సందేహం దీంట్లోనే, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వారాహి అమ్మవారి ముద్రతోని నామాలు చెప్తున్నారు, చేసుకోవచ్చు, మీరు ఎక్కడ ఉండైనా చేసుకోవచ్చు అన్నట్టుగా. అలాగే కొంతమంది ఇంట్లోనే ఈ విధంగా వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోవచ్చు ఇలా అని చెప్తూ ఉన్నారు. కానీ కొంతమంది మీలాంటి జ్యోతిష పండితులు చెప్తుంది ఏంటి అని అంటే, వారాహి అమ్మవారి నవరాత్రులు అనేవి ఇంట్లో ఎవరు పడితే వాళ్ళు చేసుకోకూడదు, చాలా నియమనిష్టలు ఉంటాయి దానికి అని చెప్తున్నారు. అదే ఇంతకుముందు చెప్పింది అదే, బ్రహ్మచర్యం పాటించాలి, భూసయనం చేయాలి. నిత్యం ఏంటిదంటే ఇంకా స్త్రీ సంగమం అని జరగకూడదు, భార్యాభర్తలు ఉన్నప్పుడు కలవకూడదు. ఇంట్లో కూడా ఇట్లా అమ్మవారి నవరాత్రులు మనకి విశేషమైన నవరాత్రులప్పుడు ఏ రకంగా ఆచరిస్తూ ఉంటారో అదే రకంగా ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇది కూడా గుప్త నవరాత్రులు అంటున్నారు కదా, అందుకని చెప్పేసి నవరాత్రిలో ఎట్లయితే పాటిస్తామో దీనికి కూడా అట్లా ఉంటుంది. భూషణం చేయాలి, నేల మీద పడుకోవాలి లేదా చాప మీద పడుకోవాలి. విశేషంగా ఒంటి అంటే నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి. నక్తం అంటారు దీన్నంతా కూడా. పొద్దునంతా కూడా ఉపవాసం ఉండి అమ్మవారి పూజ అయిన తర్వాత రాత్రి 9:30 తర్వాత కానీ 10 గంటల తర్వాత కానీ భోజనం చేయాలి అమ్మవారి పూజ అయిన తర్వాత. దీనికి నియమాలు ఏంటిదంటే ఉల్లిగడ్డ, ఎల్లిపాయ ఇవన్నీ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, సాత్విక ఆహారం తీసుకోవాలి, నాన్ వెజ్ ముట్టకూడదు, నెల రోజుల వరకు నాన్ వెజ్ ముట్టకూడదు, ఆషాఢ మాసం మొత్తం. సో ఈ నియమాలు స్ట్రిక్ట్ గా పాటిస్తేనే దాని జోలికి వెళ్ళండి. అది అమ్మవారి శక్తి స్వరూపిణి చెప్పినప్పుడు విధానంగా చూశారు కదా, కాశీ క్షేత్రంలో ఇట్లాంటి ఫలితాలు పొందారని చెప్పేసి. కానీ అది కొంచెం విపరీతమైన ఫలితాలు పొందినప్పుడు వాళ్ళకి కొంతమందికి ఏమవుతుందంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఇట్లాగా ఎందుకు చేస్తున్నారని వితండవాదం జరిగినప్పుడు అమ్మవారు కూడా ఆ రకంగా చూపిస్తూ ఉంటుంది. భక్తుల్ని భక్తిగా కొలుస్తుంటే ఏ అమ్మవారైనా రక్షిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఎందుకని చెప్తున్నారంటే, కొన్ని సంవత్సరాల క్రితం అసలు వారాహిదేవి ఆరాధన అంతా కూడా భక్తులకి ఇంత ప్రచారం ఉండేది కాదు. ఎందుకంటే అమ్మవారి ఆరాధనలు వేరేగా ఉంటాయి, దానికి ఆచారం వేరేగా ఉంటుంది. ఎవరైనా ఉపదేశం పొందిన వాళ్ళని మాత్రం చేయాలని చెప్పేసి ఉంటుంది. దాని నియమనిష్టాలు ఉంటాయి. నిత్యం యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అట్లా చేసుకుంటేనే ఫలితం వస్తుందని చెప్పేసి. కానీ చేసుకున్న మాత్రం చేత వాళ్ళకి తొందరగా రేపు పొద్దునే మా ఫలితం వస్తుందంటే అట్లా కూడా ఉండదు. వాళ్ళ కర్మదోష నివారణ అవ్వాలి, పుణ్య ఫలితాన్ని పొందే యోగాన్ని కూడా వాళ్ళకి రావాలి, ఆ గ్రహ యోగాలు కూడా సిద్ధించాలి, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అసలు అమ్మవారి అనుగ్రహం ఉంటే రేపు పొద్దునే బీదవాడిగా ఉన్నవాడు రేపు పొద్దునే రాజులాగా అయిపోయే యోగం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉండాలంతే ఏదన్నా కానీ ఖచ్చితంగా. చక్కగా వివరించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి.